హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మనిషి స్వభావం అంతా పాడైపోయాడు. బ్లడ్ ఎక్కడ ఉంటుందంటే నడినెత్తి నుండి అరికాలు వరకు బ్లడ్ ఫ్లో తిరుగుతూనే ఉంది. ఎక్కడికన్నా అది సప్లై వెళ్ళలేదంటే అది డెడ్ అయిపోద్ది. ఒక చెయ్యి ఒక కాలు పడిపోతుంటే పక్షవాతం అంటే ఇక్కడ ఏమవుతుందో వాడి బ్లడ్ అక్కడ క్లాట్ అయిపోయింది. సో అది దేవుడు చేసిన సృష్టి. మొదటగా దేవుని స్తుతిద్దాం. ఎవ్రీ 23 సెకండ్స్ బ్లడ్ ఫ్లో అవుతూనే ఉంది. అసలు బ్లడ్ కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంది మన శరీరంలో, మనకు తెలియకుండానే. ఒక్కచోట కూర్చోలేదు, అది తిరుగుతూ ఉంది. గుడ్డుకు తీసుకెళ్తుంది, శుభ్రం చేస్తుంది, మళ్ళీ బయటికి తీసుకెళ్తుంది. ఏంటి దమనులు సిరులు ఏముంటాయి కదా. బట్ ఇంతకీ పాపం ఎక్కడుంది? ఆ రక్తంలోకి వెళ్ళింది. కాబట్టి పాపం ఇప్పుడు ఎక్కడెక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? ఎక్కడెక్కడ బ్లడ్ తిరుగుతుందో అక్కడ బ్లడ్ పాపం ప్రతిస్పందిస్తుంది. అందుకే మన మాటలు సరిగా ఉండవు, మన చూపులు సరిగా ఉండవు, మన తలంపులు సరిగా ఉండవు, మన క్రియలు సరిగా ఉండవు. దాన్ని మనం స్వభావం అంటున్నాం. ఇప్పుడు కొంతమంది జీన్స్ అంటున్నారు, దాన్ని ఇంకా వేరియేషన్ తీసుకుంటే. ప్రతి ఒక్కడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. అందుకనే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి, ఆయన ఎందుకు వచ్చాడు? రోగుల్ని స్వస్థపరచడానికి వచ్చాడు అనుకున్నారా? దేయాలు నిలగొడటానికి వచ్చాడు అనుకుంటున్నారా? ఎందుకు వచ్చాడు ఆయన? ఊరక చూసిపోదాం, మనంతా పలకరించిపోదామని వచ్చారు అనుకుంటారా? ఎందుకు వచ్చాడండి? రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. గొర్రెల ఎడ్ల రక్తం మన పాపాలకు పరిహారము చేయలేదు అని నిర్దోషము నిష్కళంకమైన పవిత్రమైన జన్మ కర్మ పాపములు లేని నిర్దోషమైన రక్తాన్ని మన కొరకు చిందించటానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ రక్తములో శక్తి ఉంది. అలాగే మనం ఆ యేసుక్రీస్తు రక్తం కూడా ఎప్పుడో ఒక్కసారి ఆయన శిలువలో మరణించాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నెలకోసారి ఒక చిన్న కప్పులో ప్రభు రక్తాన్ని గుర్తుగా తీసుకున్నాను కాబట్టి అయిపోయింది అంటే చాలదు. ఎప్పటికప్పుడు మన పాపములను మనము, మీరు చేసిన తప్పు మీ మనస్సాక్షి ఒప్పించినప్పుడు ప్రభు వల్ల తీసుకునేదాకా వాటన్నిటినీ ఫైల్లో రాసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్ని చర్చికి వెళ్ళినప్పుడు ఒప్పుకుందాములే అని పేర పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు నీ మనసులోకి వచ్చిన దుష్ట ఆలోచన, చెడ్డ ఆలోచన, చెడ్డ చూపు, చెడ్డ మాట, దేవునికి వ్యతిరేకమైనది అవిధేయత నీలోకి వచ్చినప్పుడు అక్కడ నీకు బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఆ స్వభావం, పాప స్వభావం ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దాన్ని క్లియర్ చేయకపోతే ఏమవుద్దండి? అది స్ప్రెడ్ అయిపోద్ది, అది పెరిగిపోతుంది. అలాగే ఎప్పుడు ఒక చిన్న విషయంలో, ఒక తలంపులోనే దేవుని దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే క్రీస్తు రక్తం మనల్ని కడగడానికి, ఒక విశ్వాసి తన హృదయాన్ని శుద్ధిగా కాపాడుకోవాలంటే అందుకే దేవునితో సహవాసం చేసే అనుభవం కలిగి ఉండాలి. అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని, హృదయాన్ని పరిశీలించుకొని, హృదయంలో ఉన్న దోషాలుంటే మనల్ని మనం పర్వాలేదులే అందరు చేశారులే అని అనుకుంటే నువ్వు పాపిగానే మిగిలిపోతావు. పాపం లేదు అనుకుంటే, ఇది కూడా పాపం కాదులే అనుకుంటే నువ్వు పాపిగానే ముదిరిపోతావు. ఒప్పుకుంటే, మన పాపములను మనం ఒప్పుకుంటే ఎంత సింపుల్ అండి. ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమించటానికి సిద్ధం. తప్పు చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడటం అలవరుచుకోండి. నీ మనస్సాక్షి చురుగ్గా ఉంటుంది దేవుని వాక్యాన్ని వినేవాడికి, దేవుని చిత్తాన్ని ఎరగాలనుకున్న వాడికి, దేవుని వాక్యం చదివేవాడికి, దేవుని సన్నిధిలో ఉండేవాడికి, వారికి వెంటనే వారి మనస్సాక్షి నువ్వు చేసిన తప్పును మూడవ వ్యక్తి వచ్చి చెప్పకముందే, పోలీసులు వచ్చి పట్టుకోకముందే నీ హృదయంలో ఉన్న మనస్సాక్షి ఒప్పిస్తుంది. నీ మనస్సాక్షి ఒప్పించిన వాటిని వెంటనే మనం ఒప్పుకుంటే క్షమించబడిపోయాం. ఇంతేనండి.
నీ పరిశుద్ధతను కాపాడుకోవాలంటే, భక్తిని కాపాడుకోవాలంటే ఎప్పటికప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనేసి కనీసం 3 సార్లు నువ్వు ప్రార్థనలో గడిపినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు మన ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనపడుతున్నాయి, మన దోషాలు మనకు కనపడతాయి. వాటిని ఒప్పుకున్న మరుక్షణంలో కడగబడతాం. దోషిగా నువ్వు మోకరించి నిర్దోషిగా నువ్వు లేచి వెళ్ళినట్లుగా దేవుడు ఇంత సులభముగా మనకు రక్షణను, పరిశుద్ధతను, ఆయన రాజ్య వారసత్వాన్ని అనుగ్రహించినాడు. నా యేసయ్య నా కొరకు తన రక్తాన్ని ఇచ్చాడు. ప్రార్థన. నీ రక్తములో మమ్మల్ని మరొక్కసారి శుద్ధీకరించయ్యా. నీ స్వభావంతో బ్రతకడానికి, నీ సాక్షులుగా బ్రతకడానికి, నిన్ను పోలే జీవించినట్లుగా మమ్మల్ని విమోచించడం వరకు కలువరి సిలువలో నీవు చేసిన యాగాన్ని బట్టి విషపూరితమైన పాపభూయిష్టమైన మా జీవితాలను, మా రక్తాన్ని, మా స్వభావాన్ని, మా బ్రతుకులను, మా బ్రతుకు గమ్యాలను మార్చుట కొరకై నీవు చిందించిన రక్తము కొరకు వందనములయ్యా. నీ సిలువ రక్తములో మేము శుద్ధీకరించబడినట్లుగా మా కొరకు నీవు యాగమైనందుకై వందనములయ్యా. ఎప్పటికప్పుడు నీ రక్తంలో కడగబడుతూ నిర్దోషులుగా, నిష్కలంకులుగా, ముడతైన మత్సరం లేని వారిగా సంఘం ఉండాలని కోరుకున్నావు కదా. ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నామని సంతోషపడక 365 రోజులు 24/7 24 గంటలు 7 రోజులు నీ కొరకే బ్రతకాలి. మా రక్తము ఎలాగూ శరీరములో ఎవ్రీ 23 అవర్స్లో ప్రవహిస్తుందో అలాగూ నీ రక్తము మా మీద ప్రోక్షించబడి ఏ ఆలోచనకు, ఏ తలంపుకు, ఏ పాపమునకు మాలో చోటు లేకుండా పరిశుద్ధులుగా జీవించుటకు, నీ నామమును మహిమపరచుటకు, నీ నామాన్ని ధరించిన మాకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి. प्रतिध्वनि